పాములంటే ఎవరికి మాత్రం భయం ఉండదు? ఇక పొలాల్లో రైతులను వెంటాడే పెద్ద భయం కూడా పాములే. పంటల మధ్య దాక్కుని ఉండే ఈ పాములు ఎక్కడి నుంచి వచ్చి కాటేస్తాయో అర్థం కాదు. ఇక పాము కాటేసిన వెంటనే వైద్యం అందిస్తేనే ప్రాణాలు మిగులుతాయి. కరిచిన వెంటనే ఏ ఆకులు పసరో వేయాలో అనేది తెలిసి ఉంటుంది. లేదంటే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకుని పరుగులు పెడతారు. అయితే ఓ ఊర్లో మాత్రం పాములు కరిస్తే అక్కడి వారికి ఏ టెన్షన్ లేదు. వాళ్ళు ఏ పసరు వేయరు, వైద్యుల దగ్గరికి పరుగులు పెట్టరు, చీమ కుట్టినంత లైట్ గా తీసుకుంటారు. దీంతో గత 700 ఏళ్లుగా ఆ ఊరితో పాటు దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ పాము విషయం ఆ ఊరి జనంపై పనిచేయకపోవడానికి కారణం ఏంటి తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్లోని నారాయణ దాస్ గురించి తెలుసుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ జిల్లాలోని జరోడా పండా గ్రామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల కొన్ని గ్రామాల పరిధిలో ఎవరిని పాము కరిచినా ఏమీ కాకపోవటం ఇందుకు కారణం. గత 700 ఏళ్లలో జరోడా గ్రామంతో పాటు కిషన్పురా, జైపూర్, షేర్పూర్, గినార్పిడి, చర్ధవాల్, కస్రోపూర్, మొగ్లీపూర్, చోర్ధా, గుస్సోఖేడా న్యాయ గ్రామాల పరిధిలో ఎవరిని పాము కరిచినా ఏమీ కాదు. దీంతో ఈ ప్రాంతాల్లో పాములు ఎవరిని కాటువేసినా ఆకుపసల్లో వేయడం గానీ, ఆసుపత్రికి వెళ్లడం గానీ చేయరట. ఎలాంటి వైద్యం తీసుకోకపోయినా కూడా ఈ గ్రామాల వారికి ఏమీ కాదట. అయితే దీనికి కారణం జరోడా పండాతో పాటు చుట్టుపక్కల 12 గ్రామాలపై బాబా నారాయణ దాస్ అనే బాబా ఆశీర్వాదం ఉందని, అందుకే ఇలా జరుగుతుందని స్థానికులు ప్రగాఢ నమ్మకం. ఇక ఎవరి నారాయణ దాస్ బాబా, ఆయనకు పాములకు ఉన్న సంబంధం ఏంటి, పాముల విషయం పని చేయకపోవడానికి కారణాలేంటనే విషయానికొస్తే, బాబా నారాయణ దాస్ అనే వ్యక్తి 700 సంవత్సరాల క్రితం జరోడా పండా గ్రామంలో ఉగ్రసేన్, భగవతి దంపతులకు జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే శివుడికి పరమభక్తుడు. దీంతో నారాయణ దాస్ బాబా అనేక ప్రదేశాల్లో తపస్సు చేశారట. ఆ సమయంలోనే నారాయణ దాస్ బాబా తన 80 బిగాల భూమిని విరాళంగా ఇచ్చి అందులో శివాలయాన్ని కూడా నిర్మించారు. నారాయణ దాస్ తన సేవకుడు గుర్రం, కుక్కతో కలిసి ఆలయ సమీపంలో సమాధి అయ్యారని భక్తులు విశ్వసిస్తున్నారు. అలా సమాధి అవటం కారణంగా ఆయన భూమాత ఒడిలో కలిసిపోయారని స్థానికుల నమ్మకం. ఇక ఈ సమాధిని భక్తులు జుడ్ మందిర్ అని పిలుస్తుంటారు. ఈ బాబాకు స్థానికులతో పాటు అనేక మంది దేవుళ్లా భావించి పూజలు చేస్తున్నారు. దీంతో బాబా నారాయణ దాస్ ఆశీర్వాదం వల్ల అప్పట్నుంచి పాము విషయం స్థానికులపై పనిచేయదని, పాము కరిచినా ఏం కాదని ఈ గ్రామస్తులు చెబుతున్నారు. బాబా సమాధి అయినప్పటి నుంచి గత 700 సంవత్సరాలుగా ఈ గ్రామాల పరిధిలో పాము కాటుతో ఒక్కరు కూడా చనిపోలేదని, బాబా ఆశీర్వాదంతోనే ఎలాంటి మందులో లేకుండానే నయమవుతుందని తెలిపారు. ఇక బాబా నారాయణ దాస్ సమాధిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలను బాబా తీరుస్తాడని నమ్ముతారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఇక్కడ ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.